హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ లివింగ్ మూమెంట్స్. ఈరోజు అయితే ముంబైలోని మేము దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూపించేద్దాం అనుకుంటున్నాము. సో యాజ్ యూజువల్గా ఎలా అయితే వినాయక చవితికి అండ్ శ్రావణ శుక్రవారాలు చేసినప్పుడు ఎలా అయితే షాపింగ్కి వచ్చేసానో అదే ఏరియాకి ఇక్కడ కూడా షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఒకటి దసరా ముందు రోజే కనుక కాస్ట్ అయితే టూ మచ్ ఉన్నాయి. ఒక 2-3 డేస్ ముందు తీసుకొని వెళ్ళి ఫ్లవర్స్ అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నార్మల్ రేంజ్కి వచ్చేవేమో. ఈ షాపింగ్‌కి వెళ్ళిన దాన్ని పక్కనే షాపులుంటాయన్నమాట. అన్నీ కూడా ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అబ్బా! ఇది బావుంది కదా! ఇది తీసుకుంటే బావుండని అనిపిస్తది. ఏవండీ తీసుకోవాలని అంటే, దేనికెళ్ళావో ఆ పని మాత్రమే చూసుకొని నువ్వు ఇంటికి రా అని చెప్తారు. తిరిగొచ్చేస్తాననమాట. అయితే ఇంట్లో మెహందీ ఉంది. జియాకి అప్పుడు ఒక పోస్ట్ చేసి ఇచ్చారని చెప్పాను కదా! ఎలానో ఉంది కదా! పెట్టుకుందామని పెట్టుకుంటే జియా నాకు పెట్టంది. తీరా పెట్టాక ఒకసారి చూడండి. అండ్ అది పరిస్థితి అలా ఉంటదనమాట పిల్లలతోని. అండ్ ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఫ్లవర్స్ అవి తీసుకొచ్చాను కదా! నేనే ఇంటికి అండ్ బండికి కూడా గార్లెండ్స్ అనేవి ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎందుకంటే బయట అది 120 చెప్పారు. నేను ఇవన్నీ కూడా ఒక 70 రూపీస్ ఫ్లవర్స్ తీసుకొని ఆకులు అవి నేను 2 ఇంటి ద్వారానికి అండ్ బండికి కూడా ప్రిపేర్ చేసేసాను. అండ్ అది అయిపోయిన తర్వాత ఇంటి మొత్తం స్విచ్ బోర్డ్స్ ఈ ఏదైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి బొట్లయితే పెట్టేశాను ఇంట్లో. అండ్ ఆ తర్వాత ఇంట్లో తెలిసిందే కదా, పూజ అయితే చేసుకొని మేము అయితే కింద బండికైతే పూజ చేయడానికి రెడీ అయిపోయి కిందకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ బండికి పూజ చేస్తున్నాము. ఇది మా బేస్మెంట్లో ఆపోజిట్ సన్‌లైట్‌కి పెట్టేసి ఇక్కడ కడుతున్నామనమాట. జియా అయితే అక్కడ హారన్ కొడుతూ ఉండడానికి ట్రై చేస్తుంది. నేను భయపడి ముందే దాన్ని కీ తీసేశారు. లేదంటే పిల్లలతో టెన్షన్ కదా! తీసేశారు. అవును. అసలు దసరా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అనేదైతే నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు తెలిసుండొచ్చు. బట్ నా వీడియోలో కూడా చెప్పాలి కదా! ఒకసారి వినేయండి. మనం దసరాని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామనంటే, రాక్షసుడైన రావణుని పైన రాముని యొక్క విజయానికి గుర్తుగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాము. అందుకని చెప్పి దీన్ని విజయదశమి అని కూడా అంటారు. ఇక్కడ మా హస్బెండ్ ఎక్కిరిస్తున్నాను నన్ను. ఇలా అంటాం అని చెప్పి. ఇక్కడైతే మేము గుడికి రెడీ అయిపోయాము. పూజ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా ముగ్గురం కలిసి అయితే వెళ్ళలేదు. ఎప్పుడు నేను జియే వెళ్ళి వచ్చేసేవారిమి. సో ఈయన ఎలాగా ఉన్నారు కదా, టైం ఉంది అండి మనం వెళ్ళొద్దాము అని చెప్పి వెళ్ళామన్నమాట. ఇక్కడ వెరైటీ ఏంటంటే ఈ టెంపుల్ అటువైపు హైవే రోడ్డు ఉంటుంది, ఇటువైపు హైవే రోడ్డు ఉంటుంది, మధ్యలో టెంపుల్ ఉంటుందన్నమాట. అటు ఇటు వెళ్ళటానికి మేము ఆ రోడ్ క్రాస్ చేసుకొని ఆ గుడికైతే వెళ్ళాలి ఇక్కడ. సో ఆ రోడ్డుకి ఇటువైపునే ఫుట్పాత్ ఉంటుంది. మీకు ఆల్రెడీ మినీ మార్కెట్ మాకు దగ్గరలోనే వెజిటబుల్స్ అవి ఉన్నాయని చెప్పాను కదా. సో అదే ఏరియాలో ఈ ఫ్లవర్స్ అవన్నీ కూడా తీసుకున్నాము. ఇంకా గుడిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమో తెలియదు కానీ మనకి గుడిలోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా బాగుంటుంది కదా, ఒక పీస్ఫుల్నెస్ అయితే వచ్చేస్తుంది. నాకు కూడా అలానే అనిపించింది. ఇంటి దగ్గర ఎంత హడావిడిగా రెడీ అయ్యి వెళ్ళామో అక్కడికి వెళ్ళేసరికి ఒక్కసారిగా మైండ్ రిఫ్రెష్ అయిపోయింది అనమాట. కానీ ఇక్కడ బాగుంటుంది. నవరాత్రులు మనకి దసరా ముందు రోజు 9 రోజులు సెలబ్రేషన్ చేస్తారు కదా నవరాత్రులు అని. ఈ టెంపుల్‌లో అయితే ఆ 9 రోజులు కూడా అమ్మవారి రూపాన్ని 9 రకాలుగా డెకర్ చేస్తారు కదా! సో ఇక్కడ కూడా లోపల రోజు కూడా ప్రతీదీ కూడా చేంజ్ చేస్తూ, శారీ చేంజ్ చేస్తూ, ఆ డెకరేషన్ చేంజ్ చేస్తూ బాగా చేశారు ఈ లోపల. మేమైతే ప్రతిరోజు వచ్చేవాళ్ళం కదా జియాని తీసుకొని. జియా స్కూల్ నుంచి వచ్చే దారిలోనే ఉంటుంది టెంపుల్. సో రోజు జియాని కూడా ఈ టెంపుల్‌కి తీసుకొని వెళ్ళేదాన్ని. ఇంకొక విషయం ఏంటంటే మాకు అప్పటి వరకు తెలియనిది, ఇక్కడున్న పంతులకి తెలుగొచ్చంట. కానీ ఎప్పుడు తెలుగులో మాట్లాడరు ఆయన. ఆయన ఈస్ట్ గోదావరి అతనంట. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారంట. సో వాళ్ళకి తెలుగు అయితే అర్థమవుతుంది గానీ హిందీ మాట్లాడడం రాదని అన్నారనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, మన తెలుగత్తలే మన పంతులే అన్నట్టు. అండ్ ఇక్కడైతే ఇంటి దగ్గర ఒకసారి చిన్నపిల్లలకి కన్యా పూజ చేస్తారన్నాను కదా, 10 ఇయర్స్ లోపు పిల్లలకైతే చేస్తారంట. వీళ్ళనే అమ్మవారుగా భావించి వీళ్ళకి ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళ కాళ్ళకి కడిగి వాళ్ళకి కాళ్ళకి పసుపు కుంకుమ పెట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి ఫుడ్ పెట్టి అండ్ ఏవైనా గిఫ్ట్స్ లాగా ఇస్తారంట. సో మేము గుడికి వెళ్ళేసరికి ఇక్కడ కూడా ఒక ఆవిడ అలా ఇస్తూ ఉంటే, అమ్మ మీ పాపను కూర్చోబెట్టండి ప్లీజ్ అని చెప్తే సర్లే అని చెప్పి అప్పుడు కూడా మేము మళ్ళీ కూర్చున్నాము. ఇంకోసారి ఈవిడ జియాకు కూడా అలానే కన్యా పూజ చేశారు. 10 ఇయర్స్ లోపు పిల్లలకే చేస్తారనమాట ఇక్కడైతే కనుక. అండ్ ఇలాగా గుడికి వెళ్ళినప్పుడు ఇది కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అండ్ లాస్ట్‌లో ఏంటంటే వాళ్ళ కాళ్ళకి మొక్కుతారు. ఇదేమో ఆశీర్వదించేస్తుంది నిజంగానే. ఇంకా ఈ
ఈ టెంపుల్‌లో శివాలయం ఇవన్నీ కలిపి ఉంటాయని చెప్పాను కదా! ఈ శివలింగాన్ని చూస్తే నాకింకా అనిపిస్తదనమాట. కంటిన్యూయస్‌గా వాటర్ పడుతూనే ఉంటుంది. దాని పైన ఒక పైప్ సిస్టమ్ పెట్టేశారు. టచ్ చేసేసరికి దానికి మనకి ఎంత ఫీల్ ఉంటదనంటే ఒక దైవభక్తి నిజంగానే వచ్చేస్తుంది. అది నాకైతే నేనెప్పుడు దాన్ని ఫీల్ అవుతాను. ఈ శివలింగాన్ని టచ్ చేయగానే ఒక ఇంటర్నల్‌గా ఒక ఏదో ఎనర్జీ వచ్చేసినట్టు అనిపిస్తుంది ఇటు శివలింగాన్ని టచ్ చేయగానే నాకు. అండ్ దాని తర్వాత ఇక్కడ రామలక్ష్మణుల టెంపుల్ కూడా ఇందులోనే ఉందన్నాను కదా! సో, ఇలాగ ఒకవైపు రామలక్ష్మణ, ఆంజనేయుడు అండ్ శనీశ్వరుడు కూడా మొత్తం సెటప్ ఒక దగ్గర ఉంటుందనమాట. సో, జియాకి నేను డైలీ చెప్తాను. ఈయన రాముడు, సీత, వైఫ్ సీత, లక్ష్మణుడు బ్రదరు అండ్ ఆంజనేయుడు అని చెప్తే తను అయినా అడుగుతది డైలీ. మమ్మీ ఈయన ఎవరు? ఈవిడెవరు? ఇక్కడెందుకు కిందన కూర్చున్నారు ఆంజనేయురు అని అడుగుతుంది. సో, ఇలా ఆ రోజంతా కూడా నేను, పాప, హస్బెండ్ ముగ్గురం కూడా కలిసుండి మంచిగా ఫ్యామిలీ టైమ్‌నయితే స్పెండ్ చేద్దాము అనుకున్నాము. బట్ అదే రోజున ఇదంతా అయిపోయేసరికి మా నాన్నమ్మ గారు చనిపోయారని న్యూసు. చివరగా ఆయన చూడటానికి కూడా వెళ్ళటానికి అవ్వలేదు మాకు. సో, ఇదైతే మాకు లైఫ్‌లో ఈ దసరా అనేది గుర్తుండిపోతుంది. ఆవిడని చూడకుండా ఉండిపోయాము అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్ లివింగ్ రూమ్. థ్యాంక్ యూ. బాయ్.